ఎల్లిపాయ అన్నం అంతా కలిపేసానండి. మళ్ళీ ఎవరికన్నా తెలియకుంటే చెప్తున్నాను. ఎల్లిపాయలు నూనెలో వేసి పోపు పెట్టుకోవాలి. లేదా ముందే ఇట్లాగా అన్నానికి ఉప్పు, కారము, జీరా పౌడర్, పుట్నాల పొడి, చప్పపప్పుల పొడి అంటాం మేము. ఈ చప్పపప్పుల పొడి పిల్లలకు జ్వరం వచ్చి తగ్గుతది గదా! అప్పుడు నిమ్మకాయ పచ్చడిలో లైట్‌గా చప్పపప్పుల పొడి, నెయ్యి వేసి కలిపి పెడితే ఫుడ్ బాగా తింటారండి. ఉట్టి ఉప్పు దేసి పెట్టుకుంటుండే మేము పిల్లల కోసము కారం కలపకుండా. ఇప్పుడు పెద్దోళ్ళయిపోయినారు గనక కారం పచ్చడి తింటున్నారు. అప్పుడైతే మా ఆయన గొడవ చేస్తుండే ఎప్పుడు ఉప్పు దేసి పెట్టింటావు ఉట్టిది కారం లేకుండా అని ఆయనకొక్కడికి కలిపి పెడతా ఉంటా అప్పుడు. ఇంక నేను గూడా పిల్లలతో పాటు ఉట్టి ఉప్పుదే పెట్టుకొని తింటుంటా అప్పుడు. చిన్న పిల్లలున్నప్పుడు బావుంటదండి. చూడండి ఇలా నెయ్యి దీనికి సద్దన్నమే బావుంటది. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ టైమ్ ఎవరన్నా చూస్తుంటే ముందు వెల్లుల్లిపాయలు వేయించాలి. ఎందుకంటే తొందరగా వేగవు. తర్వాత శనగపప్పు వేయాలి. ఇద్దరు పిల్లలకి చెప్పిన ఈ అన్నం ఇద్దరు అడ్జస్ట్ చేసుకోండి. నేను నిన్న మిగిలిన మీల్ మేకర్ గ్రేవీ కర్రీలో బొరుగులు కలుపుకొని తింటాను అని చెప్పిన. అంటే ఇది ఒక్కరే ఫుల్‌గా లాగించేస్తారండి రియల్‌గా చెప్పాలంటే. అలా తింటుంటే కడుపులోకి పోతానే ఉంటది. ఆవకాయ కలిపి ఇట్లాగే సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒకవేళ జీలకర్ర, ఉప్పు, కారం వద్దనుకుంటే ఇది బ్యాచిలర్స్‌కి బాగా యూజ్ అవుతది. ఈ అన్నం చేసుకొని తిననీక. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బ్యాచిలర్స్‌కి చాలా యూజు. ఇలా ఏ కూర గ్రేవీ కూర మిగిలిన మనము బ్రేక్‌ఫాస్ట్ కింద బొరుగులు కలుపుకొని తిని చూడండి. ఆలు పడతది గదా! టేస్టీగా ఉంటది. ఆలు లేనిది చెప్పట్ల. ఆలు వేసినదే చాలా టేస్టీగా ఉంటది. ఎవరు తినరు ఇలాగా. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంక మీకు ఒకవేళ కారం కావాలనుకోండి ఆవకాయ వేసేసుకోండి, నెయ్యి వేసుకోండి. ఒక బ్రేక్‌ఫాస్ట్ అయిపోతది. లేదా ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు. ఇదే నా బ్రేక్‌ఫాస్ట్ ఈరోజు. ఇంగ చిన్నది అయిందంటేనే వచ్చి ఫస్ట్ ఇంట్లో ఉంటే చిన్నది తినేస్తది. ఇంగ అక్కకు సగం పెట్టి నువ్వు తిను అంటే అది సగం తిని వాళ్ళ అక్కకి సగం పెట్టి నేనెందుకు అంత పెట్టినావంటే అక్కకి సరిపోదు అనేసి ఛాలెంజ్ చేసినారు 500 అక్కకి సరిపోదు అన్ని ఆమె నేను సరిపోతదని. వాళ్ళే గెలిచినారు వాళ్ళ అక్క తినింది సగం. ఈ చీర ఇంకా వంటావిడ ఉన్నప్పుడు ఆవిడకిచ్చి పంపిద్దామని పెట్టుకున్నాండి. చెన్నైకెళ్ళినప్పుడు 2000 పెట్టి 1800 పెట్టి కొన్నాం అప్పుడు. ఇంకా ఏం కట్టమండి. బరువుంది. డైలీ వేర్ గూడా కట్టనీకి రాదు. ఇంగెన్ని రోజులు కడతావు ఇది ఓల్డ్ అయిపోయింది మోడలు. ఇంగ ఆవిడకియ్యకుండా ఇప్పుడు మా పిల్లలు నేను బార్డర్ కట్ జేసి డ్రెస్ మెటీరియల్ కుట్టుకుంటాను. మధ్య పీస్ అంటే మా పిల్లలు ఒప్పుకోరనమాట. సో, అందుకని వేరే బార్డర్ తెచ్చేసుకొని వాడదామని గూడా అంత ఓపిక లేదు పని జేసేదానికి. ఇచ్చేసేయిలే అన్నారు. ఇంగ చెత్త రిక్షా వాళ్ళకిచ్చేస్తే మీరెప్పుడన్నా గాగ్రాలేమన్నా కుట్టుకుంటారంటే మా వాళ్ళకంత ఇంట్రెస్ట్ లేదు. హోలీ వస్తుంది గదా! అప్పుడు ఇద్దామని పక్కన పెట్టినా అండి. మళ్ళీ 3 రోజులుగా అది చీర తీస్తున్నా, లోపల పెడుతున్నా. మీకు ఈరోజు చూపిస్తాను. దీని బ్లౌజ్ చినిగిపోయింది యాక్చువల్లీ. ఇక్కడ గుడికి అది పోయినా ఈ చీర కట్టుకుంటే పెళ్లి అనుకుంటారండి బాబు. ఇంత పెద్ద చీర గూడా కట్టుకోరు వాళ్ళు.